హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు టచ్ ఆఫ్ తెలుగు టేస్ట్. ఈరోజు మన ఛానల్లో బిర్యానీ రెసిపీని చూపించబోతున్నాను. ఏంటంటే మా బాబు 4 years ఓల్డ్ అనమాట. తను అమ్మ బిర్యానీ చేసి పెట్టమని ముద్దుగా అడిగితే కాదని లేకపోయాను. సో వెంటనే నేను బిర్యానీ చేశాను. నేను చేసిన బిర్యానీ అయితే పిల్లలు ఇష్టంగా తింటారు. ఎందుకంటే కారం ఏమి ఎక్కువగా వేయను కాబట్టి. సో అందుకోసమని చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. మనం పెట్టినప్పుడు పిల్లలు అలా ఇష్టంగా తింటే చాలా బాగుంటుంది కదా. సో అందుకోసమని నాకు ఓపిక లేకపోయినా సరే బిర్యానీ చేశాను. రెసిపీలోకి వెళ్తే కొంచెం గీ తర్వాత ఆయిల్ వేసుకొని బిర్యానీ మసాలాలు వేసాను. బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, తర్వాత ఆనియన్స్ వేసి కొంచెంసేపు ఫ్రై చేశాను. ఫ్రై చేసిన తర్వాత జీడిపప్పు వేసుకున్నాను. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవనివ్వాలి. కొంచెంసేపు ఫ్రై చేసుకున్నాను, ఎక్కువసేపు కాకుండా కొంచెంసేపు ఫ్రై చేసుకుంటే అవి మరీ మాడిపోయినట్లు కాదు, ఫ్రైడ్ ఆనియన్స్లా కాకుండా కొంచెం ఉడికే విధంగా ఉంటే సరిపోతుంది. సో అప్పుడు తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి, తర్వాత వచ్చి టమాటా ఇవన్నీ కూడా వేసి కొంతసేపు అవన్నీ కూడా బాగా కుక్ చేశాను. ఫ్రై అయినిచ్చి వాటర్ వేసుకున్నాను. మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఏదైనా అడిగితే వెంటనే చేసి పెట్టేయండి. వాళ్ళ ముఖంలో మనం నా ఆనందాన్ని చూస్తాం. అంటే మా అమ్మ నా కోసం చేసింది అనే ఆనందాన్ని. సో అది మాత్రం మిస్ అవ్వకూడదు. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా పిల్లలు మాత్రం అడిగితే వెంటనే పెట్టేయాలి కదండి. సో నేను అందుకోసమనే వాడి ఫేస్లో ఆనందం చూడడం కోసమే నేను ఎక్కువ ట్రై చేస్తున్నాను. ధనియాల పొడి కూడా వేసుకున్నాను, గరం మసాలా ఇవన్నీ వేసి కొంతసేపు అవన్నీ కూడా వేసిన మసాలాలు వాటికి పట్టే విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను. ఆయిల్ అనేది పైకి తేలిన వరకు కూడా వేసుకోవాలి. తర్వాత 1 గ్లాస్కి 2 గ్లాసులు నీరు వేసుకున్నాను. వేసి ఇవన్నీ కూడా బాగా కలిపాను. అందులో సాల్ట్ ఎగ్జిస్ట్ అనేది ఈ టైంలోనే చూడాలి. సాల్ట్ అనేది సరిపోయిందో లేదో ఈ టైంలో చూసుకొని మనం రైస్ అనేది వేసేసుకోవాలి. వాటర్ అనేది కొంచెం ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే తక్కువ వేస్తే కింద బిర్యానీ మాడిపోద్ది, అంత టేస్ట్గా రాదనమాట. నాకు సాల్ట్ కొంచెం సరిపోలేదు కాబట్టి సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత చివరిగా మీ ఇంట్లో కొత్తిమీర ఉంటే వాటితో గార్నిష్ చేసుకోవచ్చు. సో నా దగ్గర అవైలబుల్గా లేదు. రైస్ కూడా యాడ్ చేసి మొత్తం అన్నీ బాగా కలిపే విధంగా రైస్ యాడ్ చేసిన తర్వాత కూడా మనం సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి, ఎందుకంటే రైస్ వేసిన తర్వాత సాల్ట్ అంతగా సరిపోదు. సో అందుకోసమని అవన్నీ అడ్జస్ట్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చిన తర్వాత నేను చూపిస్తున్నాను. బిర్యానీ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. సో చాలా బాగుంది. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏవైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో వైరల్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా ఛానల్లో వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏవైనా రెసిపీస్ కావాలంటే నా ఛానల్లో వెళ్ళి చూడండి. టచ్ ఆఫ్ తెలుగు టేస్ట్, ఇది కొత్త ఛానల్ అండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. Subscribe for more videos. Thank you for watching.